మనతో పాటు దాసరి ఉషా గారు ఉన్నారు. ఇక్కడ తను కూడా ఈ ధర్నాలో పాల్గొంటా ఉన్నారు, నిరసనలో పాల్గొంటా ఉన్నారు. మాట్లాడితే అసలు వారు ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి దాసరి ఉషా గారు, అసలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, ఎలాంటి న్యాయం కోసం మీరు కోరుకుంటా ఉన్నారు? మాది బేసికల్గా చెప్పాలంటే డిమాండ్లు కాదన్న, అసలు చట్టబద్ధంగా వెళ్ళేది ఉంటే పోలీసులు ఈ పాటికే బండి భగీరథ్ని అరెస్ట్ చేసేది ఉంటే అసలు ఈ డిమాండ్లు అనేటివి కాదు. ఇవి చెప్పాలంటే న్యాయం, నిజమైన న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక మైనర్ బాలికని మరి ఆవిడ కేసు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు అసలు వారం రోజులు అవుతుంది. ఆయననేమో ఈమెయిల్లు దర్జాగా హూందాగా ఈమెయిల్లు పంపించుకుంటా, నేను ఈరోజు రాను, నాకు ఈరోజు ముహూర్తం బాగాలేదు, లేదా అది బాగాలేదు, నాకు వేరే పనులు ఉన్నాయి అన్నట్టుగా నేను ఈరోజు మాత్రమే ఉండగలుగుతా, ఆ రోజు మాత్రమే రాగలుగుతా అనేటిది. అంటే ఇదేంది చట్టం వాళ్ళకి చుట్టమా అని అడుగుతున్నాం మేము నేడు. మరి నేడు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ఆడబిడ్డలందరూ కూడా ఏ అంబేద్కర్ అయితే మనకి తెలంగాణ రావడానికి మరి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో అదే రాజ్యాంగం పాటించి మరి నేడు ఒక బాలికని అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి మేము చేస్తున్నటువంటి నిరసన ఇది. మరి మేము చేస్తున్న నిరసన ఏదైతే A1గా బండి భగీరథ్ ఉన్నాడో ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆయనకు తగిన శిక్షని విధించే విధంగా చేయాలి అని చెప్పి, అదేవిధంగా A2గా బండి సంజయ్ని చేర్చాలి అని చెప్పి. ఎందుకంటే బండి భగీరథ్ వాళ్ళ నాన్న బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ స్టేట్ అఫేర్స్కి. మరి అలాంటి ఒక యూనియన్ మినిస్టర్ వెనకాల పవర్ని పెట్టుకొని ఇది డీవియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఎంతో పకడ్బందీగా ప్లాన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా మీరు చూడండి, కంటెంట్ క్రియేటర్స్ కొంతమందిని వాళ్ళకి పేమెంట్ ఇచ్చి వాళ్ళ చేత ఈమె మైనర్ బాలిక కాదు అంటే ఆమె ఏజ్ దగ్గర నుంచి, అసలు పాక్సో కేసు మైనర్ బాలిక కాకపోతే పెడతారా? అట్లనే నిన్న మనం చూసినాం కోర్టులో ఏమని, అసలు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఎవడన్నా లాయర్ పోతాడా అడిగి? సో తలదిక్కల మాషనల్లో అట్లాంటివి చేస్తారు. ఎక్కడ డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా సమయాన్ని కొనుక్కోవాలని చెప్పి ఆ సమయంలో ఇప్పుడు రావణ ప్రజ్వల్ ఎట్లనైతే కర్ణాటకలో ఆయన బీజేపీ ఎంపీ, ఆయన ఎట్లనైతే సేమ్ ఇదే విధంగా ఎంతో మంది మహిళల పైన వేధింపులు ఇట్లాంటివి చేసిన తర్వాత ఆయన పరారీ అయిపోయిండు. సేమ్ అదే విధంగా ఈయనని కూడా దేశాన్ని ఇప్పటికే దాటించిండు అని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఏ నలుమూలలా ఉన్నా కూడా తీసుకొని వచ్చి ఆయనకి కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. 2 గంటలలో బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగానే రాష్ట్రం అంతా కూడా పోస్టర్లు వెలువేసే విధంగా కూడా కావాలని పోస్టర్లు అంటించింది. ఫ్యామిలీ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే లేదన్న, బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం ఒక అంశం. అసలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ఎందుకు? బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మక్కయి నేడు బండి సంజయ్ కొడుకుని కాపాడుతుంది. మరి ఇప్పుడు బాధితురాలు వెనకాల ఎవరు ఉండాలి? పేడ్ కంటెంట్ క్రియేటర్స్కి పేమెంట్ ఇచ్చి వాళ్ళని ఒక బాలిక పైన స్లట్ షేమింగ్ చేస్తున్నారు, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆమె వెనకాల ఎవరు నిల్చోవాలి? మరి మేము మాత్రమే కాదు, ఎంతోమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు, తులసి చందు అక్క గారి ఇంటర్వ్యూ చూడండి. మరి ఈ విధంగా ఎవరు చూసినా కూడా మైనర్ బాలికకి న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇమ్మీడియట్గా పాక్సో కేసు ఎవరు పెట్టినా కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. మొన్న రీసెంట్గా బంజారా హిల్స్లో కూడా ఇదే కేసు కేసు ఒకటి రిజిస్టర్ చేసినప్పుడు ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే పోలీసులకి బిడ్డలు ఉన్నారు కదా, చిన్న బిడ్డలు ఉన్నారు కదా, మరి వాళ్ళ బిడ్డల మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాడు ఏ రాష్ట్రం దాటినా కూడా వాడిని తీసుకొచ్చి రోకల్ బండ ట్రీట్మెంట్ ఇస్తారు. మరి మన బండి భగీరథ్కి ఎందుకు దక్కుతలేదు అట్లాంటి ట్రీట్మెంట్? ప్రొఫైల్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వ్యక్తి కాబట్టి సిట్ విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన వెంబడి అరెస్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు కదా ఇక్కడ రాష్ట్రంలో. అసలు ఫస్ట్ సిట్టే బోగస్. సిట్ ఎందుకు వేసిళ్ళు? మీరు లో అన్ని ఆధారాలు ఉన్న తర్వాత, మంచి కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత, అన్ని పకడ్బందీగా ఉన్న తర్వాత సిట్ విచారణ ఎందుకు చేస్తున్నారు? అసలు ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుస్తలేదా? 10 సంవత్సరాల పైగా ఎన్నో సిట్ ఎంక్వైరీలు అని చెప్పేసి నడుస్తూ ఉన్నాయి. అసలు పాక్స్లో ఇమ్మీడియట్గా అరెస్టులు జరగాలి. కానీ ఈ సిట్ అనేది కూడా ఒక ట్రాప్. రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా ఆయన అన్నాడు కదా, మా దోస్తు బండి సంజయ్ అని చెప్పి, మేరా మిత్ర బండి సంజయ్ అని చెప్పేసి, ప్రియతమ అనే మిత్రుడు అని చెప్పేసి మరి ఈ విధంగా సంబోధించినప్పుడు అది కూడా పిఎం నరేంద్ర మోడీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇక్కిలి పిక్కిలి నవ్వుకుంటా బండి సంజయ్ గారితో మరి ఏ సమాజానికి ఎలాంటి వాయిస్ని ఇస్తున్నారు? వాళ్ళు మేమంతా ఒకటే అని చెప్తున్నారు, మేము కాపాడుతున్నాం మా మినిస్టర్ని అని చెప్తున్నారు. కానీ బాలికని కాపాడుతున్నాం,
ఒక సామాన్య ఒక కామన్ మ్యాన్ని కాపాడుతున్నాం. పవర్ లేకుండా, రాజకీయం ఎలాంటిది లేకున్నా కూడా మేము రాజ్యాంగాన్ని పాటిస్తామని మాత్రం ఎవరు అయితే బండి సంజయ్ చెప్తా ఉన్నాడు కదా, నా కొడుకు తప్పు చేసినా కూడా శిక్ష పడుతుంది, నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, నాకు హామీ ఇచ్చాడు, నాతో మాట్లాడాడు అని కూడా ఆయన చెప్తా ఉన్నారు కదా. మరి ఎందుకు లేడు? పోలీస్ స్టేషన్లో గుంజుకొచ్చి పెట్టాలి మెడ నుంచి. ఏం చేస్తాడు ఆయన? జై శ్రీరామ్ అని అనుకుంటాడు. మొన్న హనుమాన్ ర్యాలీలా, పెద్ద హనుమాన్ ర్యాలీలా అసలు ఏ నోటితోటి మీరు జై హనుమాన్ జై శ్రీరామ్ అని అనగలుగుతారు? ఆయనని మేము అడిగేది ఒకటి, ధర్మాన్ని కాపాడాలి. మరి ఈ ధర్మాన్ని కాపాడాలంటే నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియదా? అసలుకి విచారణలో ఎలాంటి నోటీసులు ఇవ్వడమే అవసరం లేదు, కానీ పోలీసులు నోటీసులు అని చెప్పేసి ఆయనకి ఇచ్చిళ్ళు. ఆ నోటీస్ టైంలో ఆయన అదే హనుమాన్ ర్యాలీలో ఉన్నాడు, బయట ఒక మీటింగ్లా. ఆడికి పోయి కూడా ఇవ్వాలనుకోవచ్చు. చిత్తశుద్ధి ఉండేది ఉంటే పోలీస్కి, నిజంగా తలుచుకునేది ఉంటే ఈ ప్రభుత్వం ఈ పాటికి ఉండేటోడు కదా. ఊచల వెనకాల లెక్క పెట్టేటోడు ఈ పాటికి 10-20 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడేది 7 రోజులల్లో. కానీ వీళ్ళు కేవలం బండి భగీరథ్ ఒక యూనియన్ మినిస్టర్ కొడుకు కావడం వల్ల మాత్రమే. అదేవిధంగా మేము A1లో బండి భగీరథ్ ఉన్నట్టు A2లో బండి సంజయ్ని కూడా చేర్చాలని అంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రోద్బలం ఉంది కాబట్టి. ఆయన పిలుచుకొని ఈ మైనర్ బాలిక తల్లిదండ్రులను కూడా పిలుచుకొని భయభ్రాంతులకు గురి చేసింది. ఇది చేయడం కూడా తప్పే. ఈ కేసులో ఫస్ట్ ఇమీడియట్గా బండి సంజయ్ని తొలగించాలి. ఎందుకంటే ఆ తొలగించితేనే ఇది నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్లు చేయగలుగుతారు. అట్లనే A1 అయినటువంటి బండి భగీరథ్ని వారితో పాటు వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వారికి వెంటనే శిక్ష పడేటట్టు చేయాలి. అదేవిధంగా ఎవరెవరైతే బాలిక ఫోటోలు బయటకు తీస్తున్నారు, అలాంటి కంటెంట్ క్రియేటరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటోళ్ళని వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. ఎందుకంటే అట్లా బుద్ధి చెప్తేనే, అట్లా చెంప మీద పెట్టినట్టు ఉంటేనే వాళ్ళు ఇంకా ఇప్పటికైనా ఆపుతారు. లేకపోతే ఒక మైనర్ బాలిక పైన స్లట్ షేమింగ్, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉంటారు. వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.